హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చెప్పేవన్నీ నీతులు, చేసేవన్నీ ఎదవ పనులనే చెప్పాలి శ్రీజావి. ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఇక బిగ్ బాస్ హౌస్లోకి రేషన్ అనేది వచ్చింది. ఇక ఇందులో భాగంగా ఇమాన్యుయల్, అలాగే శ్రీజ, సుమన్ శెట్టి వీళ్ళు ముగ్గురు కూడా రేషన్ గదిలోకి వెళ్లారు. అయితే రేషన్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత వెంటనే ఇమాన్యుయల్, సుమన్ శెట్టి ఏవైతే రేషన్ వచ్చాయో అవి తీసుకుని బయటకు వెళ్ళిపోయిన సమయంలో శ్రీజ తన చేతి వాటం చూపించిందనే చెప్పాలి. హౌస్ లో ఎవరు దొంగతనం చేయకూడదు, దొంగతనం చేసిన వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి, అలా ఇలా చేస్తారంటూ గత సీజన్స్ నుంచి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక ఇందులో భాగంగానే అలాంటిది శ్రీజ ఈ రోజు ఏకంగా హెయిర్ ఆయిల్ ఏదైతే ఉందో ఆ హెయిర్ ఆయిల్ ని తీసుకొని ఎవరికి కనిపించకుండా జాగ్రత్తగా దాచుకుంటూ వెళ్ళిపోయింది. ఇక ఆ హెయిర్ ఆయిల్ ని తన కబోర్డ్ లో పెట్టుకుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, అనకురా అనిపించుకోకురా అనే ఒక సామెత ఉంటుంది. కానీ శ్రీజ చెప్పేవన్నీ కూడా శ్రీరంగ నీతులు, చేసేవన్నీ కూడా ఎదపనులనే చెప్పాలి. మరి దొంగతనం చెయ్యకూడదన్న ఆమె మరి ఎందుకు హెయిర్ ఆయిల్ అనేది దొంగతనం చేసింది? అందులోని నాగార్జున గారు దొంగతనం చెయ్యకూడదు, ఒకవేళ దొంగతనం చేస్తే దొంగలు ఉన్నారు జాగ్రత్త అని బోర్డు పెడతానన్నా కూడా శ్రీజ మరి ఇలా ఎందుకు చేసిందనేది తెలియాల్సి ఉంది. మరి మీరేమంటారు? శ్రీజ ఇలా చేయడం దానిపై మీ అభిప్రాయాన్ని జర కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.